of Jesus. అది దేవుని యొక్క ప్రేమ. A few years ago, కొన్ని సంవత్సరాల క్రితం we were in a city called KGF. KGF అనేటువంటి పట్టణానికి మేము వెళ్ళి ఉన్నాము. And one night I gave a call for people to repent of their sins and give up their addictions. ఒక రాత్రి నేను ఇలాగన మాట్లాడుతూ మీ పాపములను విడిచిపెట్టండి, మీ చెడు అలవాట్లను విడిచిపెట్టండి అని నేను పిలుపునిచ్చున్నాను. And there was a young man there. ఒక యవనస్తుడు అక్కడ ఉండి ఉన్నాడు. Married man. అతడు వివాహం గావించబడినవాడు. So desperate in life. చాలా నిరుత్సాహంతో ఉండినాడు జీవితంలో. He became a smoker. అతడు పొగ త్రాగి అలవాటు 3 పెట్టుకున్నాడు. packets every day he will smoke. దినానికి దాదాపు 3 ప్యాకెట్లు సిగరెట్లు తాగుతుండేవాడు. And he had no peace. తనకి శాంతి లేదు. He lost his health. తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. And lost the connection with his career. తన యొక్క వ్యాపారంతోనూ తనకు ఉన్నటువంటి పనులతోనూ సంబంధాలన్నీ పోగొట్టుకున్నాడు. That night, అదే రాత్రి God called his name. దేవుడు అతని పేరు పెట్టి పిలిచాడు. God's presence came upon him. దేవుని సన్నిధి అతని మీదకి వచ్చినది. Jesus showed me his life. యేసు అతని జీవితాన్ని నాకు చూపించినాడు. From the platform, నేను వేదిక దగ్గర నుంచి he mentioned about his life. అతని యొక్క జీవితాన్ని గురించి చెప్పి ఉన్నాను. I never knew him before. నాకు మునుపు అతను ఎవరో నాకు తెలియదు. Jesus saw him. కానీ యేసు చూచాడు. Jesus knew his name. యేసు అతని యొక్క పేరు. Jesus saw his desperate condition. యేసు అతనికి ఉన్నటువంటి How he was నిరుత్సాహం crying for his sins. ఎలాగ తన పాపాల గురించి కన్నీరు కారుస్తున్నాడు. And the power of God came. దేవుని శక్తి దిగి వచ్చినది. Filled him mightily. అతన్ని బహు బలముగా నింపినది. And the presence of God transformed him. దేవుని యొక్క సన్నిధి అతని జీవితాన్ని మార్చివేసింది. He came running to the platform. వేదిక దగ్గరికి పరుగున He వచ్చినాడు. said, it's amazing. ఇది ఆశ్చర్యం అంటున్నాడు ఆయన. Until last night, గడిచిన రాత్రి వరకు I was smoking 3 packets every day. దినానికి 3 ప్యాకెట్ల సిగరెట్లు నేను త్రాగుతూ వచ్చాను. Last night when I came to the Lord Jesus, కానీ గడిచిన రాత్రి నేను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు cried unto him repenting for my నేను sins. పశ్చాత్తాపడి నా పాపల గురించి నేను ఆయనకు మొరపెట్టి ఉన్నాను. Presence came. దేవుని సన్నిధి వచ్చింది. It transformed me. నా జీవితాన్ని మార్చివేసింది. And the craving for cigarettes has left just like that. ఆ సిగరెట్ల కొరకైనటువంటి ఆశ అలాగే వెళ్ళిపోయిందండి. I am a new man. నేను ఇప్పుడు నూతన వ్యక్తిని. I am a transformed person. నేను రూపాంతరం చెందిన వ్యక్తిని. I met him after a year. ఆ తర్వాత ఒక సంవత్సరానికి నేను అతను He కలుసుకున్నాను. came and saw me with his wife. వచ్చి అతని యొక్క భార్యతో కలిసి నన్ను కలుస్తున్నాడు. Brother, సోదరుడా, not only Jesus came into my heart and transformed me as his child. యేసుక్రీస్తు వారు నా హృదయంలోనికి వచ్చి నన్ను తన బిడ్డగా మార్చడం మాత్రమే కాదండి. I have taken up my lawyer's profession again. నేను మరలా తిరిగి నాకు లాయర్ ప్రొఫెషన్ తీసుకున్న నా Joy. ఎంత ఆనందం. I am attending my court again. మరలా నేను ఆ కోర్టుకి క్రమంగా వెళుతున్నానండి. God has blessed my profession. దేవుడు నా వృత్తిని ఆశీర్వదించాడు. And my family is so blessed today. నా కుటుంబం కూడా ఎంతో ఆశీర్వదించబడింది అన్న. They were crying without money. మేము డబ్బు లేకుండా ఎంతగా మొరపెడుతూ They were crying with debts. మేము అప్పులతో ఎంత ఏడుస్తూ వచ్చినటువంటి వాళ్ళం. But now, కానీ ఇప్పుడు God has given me back my profession. దేవుడు తిరిగి మళ్ళా నా వృత్తి నాకు ఇచ్చినాడు. And joy in my family. నా కుటుంబంలో కావలసిన ఆనందాన్ని ఇచ్చినాడు. Life was full of joy. ఆయన యొక్క భార్య ఆనందంతో He నిండుకున్నాడు. was full of joy. ఆయన ఆనందంతో God నిండుకున్నాడు. can do it for you. అదే దేవుడు నీ కొరకు చేయగలడు. My dear brother Sharma. నా ప్రియ సోదరుడు శర్మ. There is a person called Sharma here. శర్మ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉండి I say this under the power of the Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. You have another friend called Panikar. నీకు మరి ఒక స్నేహితుడు పనికర్ అనే స్నేహితుడు. Mr. Sharma. శర్మ, You are that man. నీవు ఆ వ్యక్తివై You ఉన్నావు. have come here having lost everything in life. నీ జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకునే స్థితిలో నీవు వచ్చి ఉన్నావు. Now God touches you. ఇప్పుడే దేవుడు నిన్ను తాకుచున్నాడు. Where you were humiliated and where you went through loss. ఎక్కడైతే నువ్వు కించపరచబడి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు నష్టాన్ని అనుభవించినావో, Tonight, because you are giving your heart into the hands of God, God is transforming you. ఈ దినమే దేవునికి నీ యొక్క హృదయాన్ని అప్పగించుకున్నావు కనుక దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తున్నాడు. Would you come to the platform? నీ వేదిక దగ్గరికి గబగబా రమ్మని I want to ఆహ్వానిస్తున్నాను. meet you and pray for you. నిన్ను కలుసుకొని నీ కొరకు ప్రార్థించాలని God knows the కోరుతున్నాను. heart of every person here. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరి యొక్క హృదయం దేవునికి తెలుసు. I know there are several people who have lost their lives. అనేక మంది వారి యొక్క జీవితాన్ని పోగొట్టుకున్న స్థితిలో You ఉన్నారు. are saying, brother, I don't know my future. సోదరుడా, నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియడం లేదంటున్నావు. I don't know my future. నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు అంటున్నావు. Literally, I am with the pigs. నేను అక్షరాల పందులతోనే Lost జీవిస్తున్నాను. everything in life. జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్న Is స్థితిలో there a ఉన్నాను. way for me? నా కొరకు ఏదైనా మార్గం ఉందా? You are crying. నీవు అలా అంటూ ఉన్నావు. God's power is coming upon each one of you ఈ tonight. రాత్రి దేవుని యొక్క శక్తి మీలో ప్రతి ఒక్కొక్కరి మీద God దిగి wants to వస్తుంది. put a ring in your arms again. నీ చేతులకు కావలసిన యొక్క ఉంగరాన్ని దేవుడు పెట్టాలని Clothe కోరుతున్నాడు. you with righteousness as his child. నీతి అనేటువంటి ఒక వస్త్రమును నీకు తన బిడ్డగా నీకు Give back ధరింపజేయబోతున్నాడు. your life again నీ జీవితాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. with double portion of blessing. రెండింతల ఆశీర్వాదముతో నీకు ఇవ్వబోతున్నాడు. Give your life into the hands of నీ Jesus. జీవితాన్ని యేసు హస్తంలో
చేతుల్లోనికి అప్పగించుకోండి. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Open your heart now. నీ హృదయాన్ని ప్రేమను Give తెరుద్దాం. your heart into the hands of Jesus. నీ హృదయాన్ని యేసు చేతుల్లోనికి That's all అప్పగించుకుందాం. you need to do. అంతే మనం చేయవలసింది. That's all. అంతేనండి మనం చేయవలసింది. Trust the one who gave his life for you. నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యక్తి మీద నువ్వు నమ్మిక పెట్టుకో. Trust him now. ఇప్పుడు ఆయన యందు నమ్మిక Trust ఉంచు. him now. ఇప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచు. Lifelong he will lead you. నీ జీవిత కాలం అంతా ఆయన నిన్ను నడిపిస్తాడు. The decision that you take now ఈ దినం నువ్వు తీసుకునేటువంటి తీర్మానం will carry you lifelong నీ జీవితం అంతా నిన్ను నడిపిస్తుంది. as Jesus takes over your life. యేసు నీ జీవితాన్ని తన